హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం 2 ఇంగ్రీడియంట్స్ ఎగ్ పాలుతో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనకి జున్ను పాలతో చేసినట్లుగానే ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను. అలానే అందులోకి ఒక అరకప్పు వరకు బెల్లం తురుము. ఈ రెండింటిని మంచిగా ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాము. పాలను గిన్నెలో వేసుకొని ఇందులోకే మనం తీసుకున్న బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. దీని మొత్తాన్ని కరిగేంత వరకు కూడా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోవాలి. మనకి బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల హెల్దీ కూడా. కావాలనుకుంటే మనం చక్కెరతో చేసుకోవచ్చు, లేదనుకుంటే సగం బెల్లం సగం పంచదార కూడా వాడుకోవచ్చు. నేనైతే మొత్తం బెల్లంనే వాడుకుంటున్నాను. ఈ ఎగ్ జున్నులోకి నేను తీసుకున్న పాలకి ఒక 2 eggs వరకు నేను తీసుకుంటున్నాను. వీటిల్ని చిదగొట్టుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మంచిగా నురగొచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా నురగొచ్చేంత వరకు కూడా ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి జున్ను అనేది అంత బాగా వస్తుంది. గ్రైండ్ చేద్దాము. ఇలా మంచిగా నురగొచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లం అనేది మొత్తం కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఇది మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇందులో ఎగ్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఇందులోకి ఒక 4 వరకు ఇలాచీని నేను దంచుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర పౌడర్ ఉంటే వేసుకోండి. అలానే ఒక 1/2 teaspoon వరకు మిరియాల పొడి. వీటిలన్నిటిని కూడా మంచిగా కలుపుకొని మనం ఎందులోకైతే జున్ను ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఏ బౌల్లోకి అందులోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా తీసుకోవాలి. చిన్న చిన్న బౌల్లోకి తీసుకున్నా బాగానే ఉంటుంది, లేదంటే ఒకే గిన్నెలోకి తీసుకొని కూడా చేసుకోవచ్చు. మనం కలుపుకున్న దీని మొత్తాన్ని నేను ఈ బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఇలా మొత్తం బాక్స్లోకి వేసుకొని దీన్ని మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జున్ను పాలని మనం ఉడకబెట్టడానికి ఇప్పుడు మనం తీసుకున్న పాలను ఎందులోకైతే తీసుకున్నామో ఆ గిన్నె పట్టే విధంగా ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని అందులోకి వాటర్ని తీసుకోవాలి. తీసుకొని ఆ వాటర్ని కొంచెం వేడెక్కనివ్వాలి. అలానే ఇందులోకి బాక్స్ పెట్టడానికి ముందు ఇందులోని ఒక ప్లేట్ని వేసుకోవాలి. ఈ నీళ్ళు వేడెక్కేంత వరకు కూడా వేడెక్కనివ్వాలి. ఇలా నీళ్ళు మంచిగా బాయిల్ అయినప్పుడు మనం తీసుకున్న గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. ఇలా పాలు ఎందులోకి అయితే తీసుకున్నామో ఆ బాక్స్ని ఇందులో పెట్టుకొని మూత పెట్టి కవర్ చేసుకొని ఉడికించుకోవాలి. ఫస్ట్ ఒక 2 minutes ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రాసెస్ని చేసుకోవాలి. ఇది కొంచెం సేపటి తర్వాత మనం ఏదైనా ఒక స్పూన్తో కానీ టూత్పిక్తో కానీ తీసి మనం చూసినట్లయితే ఏమీ అతుక్కోవట్లేదు కదా స్పూన్కి, అంటే ఇది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ని బంద్ చేసుకొని ఒక కొంచెం సేపు ఇలా ఉంచేసి చల్లగా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే జున్ను అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచిగా వస్తుందో. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మనం జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. అప్పటికప్పుడు మనకి జున్ను పాలు అవైలబుల్గా లేనప్పుడు, జున్ను తినాలి అనిపించినప్పుడు. చూసారు కదా. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.